మా శిష్యుడు ఆ ములక్కడగాడితో మాట్లాడదాం. వచ్చేవాడు ఈ పాటికి సామాన్లు అని తెచ్చిచ్చేవాడు, ఇవాళ ఇంకా రాలేదు. రేయ్ ములక్కడా, అమ్మా మర్చిపోయాడు గురువుగారిని. ఈ పాటికి వచ్చేసేవాడు, సామాన్లు అని తెచ్చిచ్చేవాడు. అరే ములక్కడా గమ్మున రారా బాబు. ఏంటి రా ములక్కడా అన్నా సీరియస్ అయిపోతావు బాబు. ఎప్పుడు నిన్ను అలాగే కదా పిలుస్తాను. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అందరూ నిన్ను ఏం పిలుస్తారు? మీ అమ్మ నాన్న తమ్ముడు అన్నయ్య అందరూ, మీ అక్క మావలు చుట్టాలు అందరూ నేను ఏమి పిలుస్తారా? ములక్కడనే కదా. ములక్కడ మరి నేను ములక్కడ. ఇప్పుడు మరి ఈ ఆడక ఒప్పడిపోతున్నావు ఏంటి? మార్చేసుకుంటావా పేరు? అసలు వద్దురా బాబు. నువ్వు ఒక మాట నువ్వు నాకు చెప్తాను. ములక్కాడ గురించి నీకు ఏమైనా తెలుసా? అసలు ములక్కాడ ఎంత మనిషికి ఎంత ఉపకారం చేస్తుందో, అసలు ములగ ఆకు ఎంత గొప్పదో కూడా నీకు తెలుసా? ఇవన్నీ చెప్తాను ఒకసారి రా. ములక్కాడకు మించింది ఏదీ లేదు కూరగాయల్లో. పైగా చవక కూడానే. 10 రూపాయలు పెడితే 4 ములక్కాడలు ఇస్తారు. శుభ్రంగా 2 పూటలు కూడా తినొచ్చు. అంత గొప్ప పేరుని కంటే నిన్ను, అవునరా నువ్వు సన్నంగా పలసగా పొడుగ్గా ఉంటావు కనుక అందరూ కలిసి నీకు ములక్కాడ అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచి నీ పేరు పక్కన పెట్టేసి చంటిగాడ అన్న పేరు అప్పటి నుంచి ఇలాగే పిలుస్తున్నారు కదా. అదే అలవాటు అయిపోయింది మొత్తం ఊరందరికీ కూడా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఆ స్కూల్లోకి వెళ్ళినప్పుడు కూడా నేను ములక్కడ అని పిలిచేవారు కదా. ఇప్పుడే కోపం వచ్చేస్తుంది నేను ములక్కడ అని పిలుస్తుంటే. సరే మార్చేస్తానులే, నేను చంటిగాడ అని పిలుస్తానులే. ఆ ములక్కడ గురించి నీకు ఆ ఉపయోగాలు ఆ గొప్పతనాలు తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఏంటి ఆలోచిస్తున్నా? ఆలోచించు. ఏంటి వద్దంటావా? ఏంటొద్దు? పేరు మార్చొద్దంటావా? చంటిగాడని పిలవద్దంటావా? మరి అలా పిలమంటున్నావు ఇప్పుడు? ములక్కాడే అనే పిలమంటున్నావు. సరే ఏంటిది? ఇంతకమ్మా ములక్కాడ అని పిలిస్తే సీరియస్ అయిపోయా. ఇప్పుడు ఈ ములక్కాడ ఇంత గొప్పదని తెలుసుకున్నాక అక్కడికి మళ్ళీ అందరూ అలాగే పిలుస్తున్నారు కదా, మళ్ళీ కొత్తగా ఉంటుంది. మీరు ములక్కాడే అని పిలండి అంటున్నావు ఏంటి? ఏమో చాలా చిత్తులు రోయ్ నీ దగ్గర. సరే నువ్వు గమ్మునరా, రారా ములక్కాడా రా గమ్ముని. వీడికి అసలు అర్థం అవడం లేదు ప్రపంచం ఏంటో, ఆ ములక్కాడ ఉపయోగాలు ఏంటో. నువ్వు పేరు మార్చేసుకుంటాడట పేరు.